యాత్రా జీవితం అనే ఈ అధ్యయనంలో ఆదికాండం 22వ అధ్యాయంలో 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, అబ్రహాము గారి జీవితాన్ని మేము అధ్యయనం చేస్తున్నాం. ఒక్కో భక్తుని జీవితం ఎంత ఆశ్చర్యమో, వారి అంతరంగాలలో మిమ్మల్ని గురించిన పట్టింపు ఎంత గొప్పదో, వారి నిర్ణయాలు ఎంత త్యాగసహితమైనవో ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. వింటున్న మా ప్రియులకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి నీ దాసుని బలపరచండి, మరుగు చేయండి. మీ కృప కలిగిన హస్తాలకే బిడ్డలను అప్పగిస్తూ కార్యం చేసి మహిం పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారం అబ్రహాము స్థానంలో నేనుంటే, అబ్రహాము స్థానంలో మీరుంటే మనం ఎలా ఆలోచించేవాళ్ళం? 9 ప్రశ్నలు వేసుకుని వాటిని మనం చర్చించాం, అధ్యయనం చేశాం. ఇప్పుడు తెల్లవారగానే అనగానే అబ్రహాము గారు మనలా ఆలోచించలేదు. ఒక సామాన్య మానవుడు ఆలోచించినట్టుగా అబ్రహాము ఆలోచించలేదు. ఒక సందేహం కలిగిన వ్యక్తిలాగా అబ్రహాము ఆలోచించలేదు. లేదు, తిరుగుబాటు చేసే వ్యక్తిగా అబ్రహాము ఆలోచించలేదు. అబ్రహాము ఆలోచించిన విధానం నిజంగా చరిత్రలో బంగారు అక్షరాలతో రాయి తగింది. తెల్లవారగానే అన్నప్పుడు ఇంత విధేయత అబ్రహాము గారికి ఎలా వచ్చిందో ఆశ్చర్యం కదా. సులభంగా అతడు ఎలా లోబడ్డాడు? ఘర్షణ ఉండదా? ఖచ్చితంగా ఘర్షణ ఉంటుంది, లేదు అనడానికి వీల్లేదు. ఘర్షణ ఉన్నా ఎందుకని నేను ఒక్క మాట మీతో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. గ్రంథకర్త ఆ పత్రికని రాస్తూ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను కొనసాగిస్తున్న క్రమంలో ఇలా ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే 11వ అధ్యాయంలో 17వ వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అని. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, శోధించల. గుర్తుపెట్టుకోండి, శోధించల. ఇది మనకు కనిపించిన 22వ అధ్యాయం 1వ వచనం. పరిశోధించిన అనే పదం. శోధించడం వేరు, పరిశోధించడం వేరు. నేను ఇలా అనుకున్నాను. అదేమిటంటే, అబ్రహామును దేవుడు పరిశోధించాడు, కానీ ఆ రాత్రి వేళ అతని అంతరంగంలోకి వచ్చిన ఆలోచనల వద్ద అపవాది ఏమీ చేయలేకపోయాడు అనిపించింది. అపవాది ఓడిపోయాడు. దేవుడు పరిశోధించినప్పుడు అపవాది శోధించడానికి ఇష్టపడతాడని యాకోబు గారు తన పత్రికలో రాశాడు. ఏమని రాశాడంటే, ఎవరైనా సరే శోధించబడినప్పుడు దేవుడు శోధించాడు అని అనకూడదు అంటాడు. అది యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు అంటాడు. అంటే స్వకీయ దురాశల చేత ఏడవబడి ప్రతి వ్యక్తి శోధించబడతాడని లేఖనం ఉంది. ఇక్కడ అబ్రహాము గారు
ఆ రాత్రి వేళ ఆలోచించిన విధానం అద్భుతం. ఎందుకంటున్నానంటే ఇలా రాశాడు హెబ్రీ పత్రిక 11లో. క్షణం ఆగడానికి కారణం చెప్తాను నేను మీకు. ఇస్సాకును బలిగా అర్పించాను. శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఇప్పుడు ఆ రాత్రే ఎప్పుడు పోరాటం అంతరంగంలోనికి వచ్చిందో అప్పుడు అబ్రహాం గారు చేసిన అద్భుతమైన పని ఏమిటంటే, నేను నాకు దేవుడిచ్చిన ఈ బిడ్డను దేవునికి ఇచ్చేస్తున్నాను, అతన్ని రేపు నేను నా వెంట తీసుకుని వెళ్తాను, అతన్ని బలిస్తాను అని అనుకున్నాడు. అనుకున్నప్పుడే అతడు ఇచ్చేసినట్టు. దేవుడు సమస్తం ఎరిగినవాడు. మన అంతరంగంలో ఉన్న ఆలోచన వద్దనే ఆయన సంతకం పెట్టేవాడు, దాన్ని అప్రూవ్ చేసేవాడు కూడా ఆయన. మనసు ఎంత తేలికబడిందో చెప్పడానికి వీలు కాల. ఇస్సాకు నీ బలి ఇవ్వాలి, ఇస్తున్నాను అనుకున్నప్పుడు తన హృదయ బలిపీఠం మీద ఇస్సాకును పెట్టాడు. రేపటి దినం తాను తీసుకొని పోయి ఆ మోరియా దేశంలో దేవుడు చూపించబోయే పర్వతం మీద బలిపీఠం కట్టి అర్పించడానికి ముందే ఆ రాత్రి తాను నిర్ణయం తీసుకున్నప్పుడే అతడు బలి అర్పించాడు. దీనికి నేను కొంచెం ఆలోచనను స్థిరపరచడానికి మరో మాట చెప్తాను. ఎప్పుడు దావీదు గారు ఉరియా చనిపోవాలి అని అనుకున్నాడో అప్పుడే అతడు నరహత్య చేసిన వాడయ్యాడు. అంతేగా, కాగితం మీద రాయకముందే, తెల్లవారకముందే ఆ ఉత్తరాన్ని మడిచి బహుశా అంటించి యోవాబుకిమ్మని చెప్పక మునిపే తన అంతరంగంలో తాను తీసుకున్న నిర్ణయం అతన్ని నరహంతకునిగా చూడదా? దేవునికి తెలియదా? అదే రీతిగా ఇస్సాకును బలి ఇవ్వడానికి తీర్మానం చేసుకోవడానికి ముందు ఏం జరిగి ఉండాలి? ఇప్పుడు నేను 1-2-3 మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఆ కలాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన ప్రతిసారి ఇస్సాకును గురించి చెప్పిన మాటలున్నాయే, ఆ మాటలు, అవి వాగ్దానాలు. ఇస్సాకుని ఇస్తానని చెప్పిన ప్రతిసారి ఆ వాగ్దానాలు ఎవరు సంతోషంతో అంగీకరించినట్లు? అబ్రహాం కదా. ఆదికాండం 12వ అధ్యాయంలోనే ఇలా అంటాడు ఆయన. చూడండి ఏమంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను,
ఏంటి మాట? నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. అంటే నువ్వు ఒక్కడిగా ఉండగా పిలిచానని యెషయా గ్రంథంలో రాశాడు కదా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, గొప్ప జనంగా చేసి, అంటే నీ నుండి నేను కుమారుని తీసుకుని వస్తాను, అతన్ని గొప్ప జనంగా చేస్తాను, వారు నీ పిల్లలే కదా. ఇది ఎవరిని గురించిన వాగ్దానం? ఇస్సాకుని గురించిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని స్వీకరించి సంతోషంగా, దేశం ఇస్తాను వాస్తవమే, నిన్ను బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని నేను దీవిస్తాను సంతోషమే. కానీ అతడు ఆ వాగ్దానాలను సంతోషంగా స్వీకరించాడు. ఈ మొదటి వాగ్దానం. ఇలా ఇక 2 దగ్గరికి వద్దాం. ఆదికాండంలోనే 17వ అధ్యాయం 19వ వచనం. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కన్ను, నీవతనికి ఇస్సాకని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్యముగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇష్మాయేల్ని బ్రతకనిమ్మన్నప్పుడు దేవుడు మరలా మాట్లాడి, నేను నీకు కొడుకునిస్తానయ్యా, అతనికి ఇస్సాకని పేరు పెడతావు నువ్వు అని. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు ఇస్సాకుతో. దేవుడు తనతో నిబంధన చేశాడు, ఆ నిబంధన నెరవేరుస్తాడు. కానీ ఇస్సాకు విషయంలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇస్తాను, అతని పేరు కూడా చెప్తున్నాను నీకు అన్నాడు. చెప్పి అతనితో నిత్య నిబంధన చేస్తాను అన్నాడు. అంటే అర్థం, అతడు శాశ్వతంగా నావాడై ఉంటాడు. నిత్య కాలం అతడు, అతని వంశం యావత్తు నాకు చెందిందిగా ఉంటుంది. అది వాగ్దానమే. దాన్ని కూడా సంతోషంగా స్వీకరించినవాడు అబ్రహాం. ఇక మరో చోటుకు కూడా వెళదాం. 18వ అధ్యాయం 10వ వచనం ఆదికాండంలో. అందుకైన మీదటికి ఈ కాలము నీ యొద్దకు వచ్చేదను, మరలా వచ్చేదను, అప్పుడు నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. మమ్రే ఎదురు సింధూరవనంలో ఎండవేళ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటల్లో, నిశ్చయంగా మీదటికి సమయానికి వస్తాను, అప్పుడు కొడుకు పుడతాడయా నీకు అన్నాడు. శారాకే. దానికి దేవుడు పేరు చెప్పాడు, కాలం కూడా చెప్పాడు. ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది చెప్పండి? బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏమొచ్చినా ఇంకొక 6 నెలలకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని తెలిసాక మొత్తం బర్డెన్ అంతా రిలీవ్ అయిపోదా? బాధ అంతా వెళ్ళిపోదా? సంతోషం అంతరంగంలోనికి రాదా? చెప్పనలివి గానంత సంతోషాన్ని మనిషి అనుభవించడా? ఖచ్చితంగా అనుభవిస్తాడు. అలా ఈ వాగ్దానాన్ని సంతోషంతో స్వీకరించాడు అబ్రహాం. ఇది 3వది. 4వది చూడండి. ఆదికాండంలోనే 21వ అధ్యాయంలో దయచేసి 12వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే దేవుడు 21వ అధ్యాయంలో పన్నెండవ వచనంలో, అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడద్దు, శారా నీతో చెప్పి ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే
నీ సంతానం అనబడును అన్నాడు. అంటే ఇస్సాకు వలన అయినదే నీ సంతానం. ఎందుకు ఈ మాట పలికాడు దేవుడు? హాగరు వలన అయినది నీ సంతానం కాదు. ఆ తరువాత తెలుసు దేవునికి, సర్వజ్ఞాని అయిన, సమస్త వెలిగినవాడు, కేతూరా వలన అయినది నీ సంతానం అనలేదు. శారా వలన అయింది ఇస్సాకు మాత్రమే నీ సంతానం అన్నాడు. అంటే వాళ్ళు అబ్రహాముకు జన్మించలేదని కాదు, దేవుని నిత్య నిబంధన ఆయన ఇస్సాకుతోనూ అతని సంతానంతోనూ చేయబోతున్నాడు. వాళ్ళు భూమి మీద దేవుని పిల్లలుగా పిలువబడతారు. దేవుని జనాంగమును వారు తాము చెప్పుకుంటారు. దేవుని కోసం వారు నిలుస్తారు. లోకమంతా ఒకటైనా వారు దేవుని కోసం నిలబడేవారుగా ఉంటారు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని అనగానే వీళ్ళందరూ నీ సంతానంగాని కనిపిస్తున్నారు ప్రస్తుతానికి, కానీ ఉండరు. ఒకసారి నాకు స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి పాఠాలు చెప్పినప్పుడు కానీ, వారితో మాట్లాడేటప్పుడు కానీ నా ఒంటరితనాన్ని మర్చిపోయామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు కూడా నా విషయంలో అలాగే భావించేవారు. వారిలో నన్ను గుర్తుపెట్టుకున్నవారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత వారు ఒక 5 మాత్రమే. 100 మంది చదువుకుని ఉండొచ్చు, ఒక 5 మాత్రమే నేను జ్ఞాపకం ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు నాకు విషెస్ పెడుతుంటారు. వాళ్ళు గుడివాడ వస్తే వచ్చి కలిసి పెడతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాన్న అనేవాడు, ఒరే నాన్న, వీళ్ళందరినీ ఇంత ప్రేమగా చూస్తున్నావు కానీ కొంతకాలానికి వీళ్ళందరినీ నేను మర్చిపోతారు రాని కదా. వారెవరు శాశ్వతంగా దేవునితో ఉండేవారు కారు. దేవునితో ఎవరుంటారో ఇస్సాకు వలనైనది మాత్రమే. అంటే ఇస్సాకు విశ్వాసానికి వారసులైన వారు మాత్రమే అతని సంతానం. దేవునికి, విశ్వాసానికి, కుమారునికి మధ్యలో ఉన్న ఈ సంబంధం ఇస్సాకు అతని సంతానం వల్లనే కలుగుతుంది అని. ఇప్పుడు ఆలోచించండి, ఇన్ని మాటలు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు దుఃఖాన్ని తీసివేశాడు, ఇష్మాయేలు గురించిన దుఃఖాన్ని. దానికి బదులుగా ఇస్సాకులో నుంచి సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. వాగ్దానంలోంచి వచ్చిన సంతోషం. ఆ వాగ్దానాన్ని స్వీకరించి సంతోషించిన అబ్రహాము ఆ రాత్రి ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే అబ్రహాము అంటాడు. అంటే ఏ అబ్రహాం? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నప్పుడు సంతోషంతో ఏ అబ్రహాము స్వీకరించాడో ఆ అబ్రహాం. ఎంత చక్కగా ఉంటుందో లేఖనం. లేఖనానికి లేఖనమే భాష్యం. దయచేసి 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఇలా అంటాడు. 17, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. అని ఎవనితో చెప్పబడినో అబ్రహాము అంటాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో అబ్రహాము అన్నాడు. ఈ వాగ్దానాలన్నింటినీ సంతోషంగా స్వీకరించిన అబ్రహాము వాగ్దానాల ఫలమైన ఇస్సాకును తెల్లవారగానే లేచి వెంట తీసుకుని వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే, అతని అంతరంగం దేవుని ఎడల ఎంత నిశ్చయంగా ఉందో, ఎంతటి నమ్మకత్వం కలిగి ఉందో, ఎంత విధేయతగా ఉందో,
ఎంత విశ్వాసం ఉందో ఆశ్చర్యంగా కనపడుతుంది. అదేమిటంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడే. దేవునికి ఇస్తాను, మళ్ళీ ఇవ్వాలి అని ఆయన అనుకుంటే ఆ మృతుల్ని లేపడా? అంటే పునరుద్ధానాన్ని గురించిన ఆలోచన విశ్వాస సహితంగా అబ్రహాము అంతరంగంలో కదలాడిందనమాట. ఖచ్చితంగా దేవుడు నా కొడుకు చనిపోయినా మృతుడైనా తప్పకుండా తిరిగి మళ్ళా ఆ బూడిదైపోయిన బూడిదలో నుంచైనా ఇవ్వగలడు. కోల్పోయిన ప్రతిదీ దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. మనలో చాలామంది పిల్లల్ని కోల్పోయాం. వారి పిల్లల్ని కోల్పోయాం. వారికి చెందిన సంతోషాన్ని కోల్పోయాం. దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు, అందులో సందేహం లేదు. వాస్తవానికి ఇష్మాయిల్ని పంపించేసినవాడు ఈ రోజున ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళడానికి ముందు ఆ రాత్రి అబ్రహాము నిద్రపోయి ఉంటాడా అంటే, సంతోషంతో వాగ్దానాలను స్వీకరించిన వాడే అడిగిన దేవునికి ఆ వాగ్దాన ఫలాన్ని తిరిగి ఆయన చేతిలో పెడతాను, ఆయనకి ఏం కావాలంటే ఆయన అలా చేసుకుంటాడు. ఆ తరువాత నాకు ఇవ్వాలనుకున్నాడు అనుకో, అవును ఇతని వలన ఇందుకు నీ సంతానం అనబడుతుంది, గొప్ప జనంగా చేస్తాను, ఇతని బట్టి ప్రపంచంలోని వంశాలన్నీ దీవించబడతాయి అన్నవాడు మృతుల్లోంచి కూడా ఇవ్వగలడు కదా. ఈ ఆలోచన దేవుని మీద అబ్రహాము ఆనుకోవడం కదా. తన మీద ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడన్న లేఖనం వాస్తవం. అది అబ్రహాము జీవితంలో. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొన్ని మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దుఃఖంలో ఉన్న బిడ్డల్ని ఓదార్చండి నాయన. పరిస్థితులన్నీ నీ స్వాధీనంలోనే ఉన్నాయి, నీ ఆధీనంలోనే ఉన్నాయి. అబ్రహాము సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు అన్నారు కదా, ఆ కారణం చేత మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.